తెలంగాణలో కమ్మ బంధు ఎవరు? కమ్మ సామాజిక వర్గానికి మేలు చేసింది ఎవరు? లెక్కలు చెబుతాం, మీరే తేల్చుకోండి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలోని కమ్మ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకి తెలంగాణ నుంచి వస్తోంది. కేటీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచారు అంటూ సీఎం రమేష్ చేసిన ఆరోపణలను ఖండించారు నల్లమోతు భాస్కర్ రావు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఏకైక నేత కేసీఆరే అన్నారు. సీఎం రమేష్ తన స్వార్థం కోసం కమ్మ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ కు దూరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ లోని కమ్మ సామాజిక వర్గ నేతలు. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కును పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కును పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. కమ్మ సామాజిక వర్గం రమేష్ వ్యాఖ్యలను ఖండించాలి అన్నారు బీఆర్ఎస్ నేత నల్లమోతు భాస్కర్ రావు. మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. 7 కమ్మ నేతలకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు భాస్కర్ రావు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని కమ్మ నాయకులను తయారు చేసిన గత ఒక కేసీఆర్కే దక్కింది. అది ఒకవేళ నిజంగా కమ్మ వాళ్ళని కనుక లోపల కోపం ఉంటే, కమ్మ వాళ్ళు అక్కర్లేదనుకుంటే అసలు 7 మంత్రివర్గంలో 7 ఎమ్మెల్యేలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజిక గెలిచింది. ఒక 7 ఇక్కడ ఒక తెలంగాణలో నేను చెప్పి మనం చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో చాలా మందికి కీలక పదవులు ఇచ్చారన్నారు నల్లమోతు. పువ్వాడ అజయ్ గారికి 2018లో నుంచి 23 వరకు మంత్రి చేసినాడు. నామానాగేశ్వరరావు గారు పార్లమెంటరీ మెంబర్ చేసినాడు. పార్లమెంటరీ నాయకుడికి కమ్మ నాయకుడికి మరి తెలంగాణ వాళ్ళ కమ్మలకు వ్యతిరేకమైన కమ్మ నాయకుడికి పార్లమెంటరీ నాయకుడు 2019 నుంచి 24 దాకా ఆయన చేసినాడు. తాత మధుకి ఖమ్మంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చేయటం జరిగింది. సీఎం రమేష్ తుమ్మల నాగేశ్వరరావు గురించి మాట్లాడారని, ఆయనను మంత్రి చేసింది కూడా కేసీఆరే అన్నారు భాస్కర్ రావు. తుమ్మల నాగేశ్వరరావు గారు 14లో ఊడిపోయి ఇంట్లో పండుకుంటే తీసుకొచ్చి మంత్రి ఇచ్చి, అంటే ఎంత గొప్ప దార్శనికులకు ఇదే విషయం. కమ్మోళ్ళకి వ్యతిరేకమనే దానికి మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి సిగ్గు. నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసిండు కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిండు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని. అటువంటి లీడర్ని తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన కమ్మోళ్ళకి ఇంత న్యాయం చేసిన మనిషి ఎవరు లేరు, ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పితే. కమ్మవారికి కేసీఆర్ ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలి అన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ గారు ఎంత దార్శకుడు. 5 ఎకరాలు ఇవాళ 300 నుంచి 400 కోట్ల ఖరీదు చేసే భూమిని కేసీఆర్ గారు మాదాపూర్లో కమ్మ సంఘానికి కట్టుకోవడానికి, కమ్మ సామాజిక వర్గానికి 5 ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది. దానికి పిచ్చిలేసే కూడా కోర్టులు వేస్తే దానికి ఆగితే ఈ రోజు వరకు నేను రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం చేసి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కనీసం అది క్లియర్ చేసి ఇస్తే మేము దాంట్లో బ్రహ్మాండంగా 200 కోట్ల రూపాయలతో ఇలా అక్కడ బిల్డింగ్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మేము కట్టి దాన్ని మీకు ఇలా ఒక మూమెంట్ లాగా మా కమ్మ సమాజానికి పనికి వస్తుంది. నువ్వు ఆ పని పూర్తి చేయక 2 సంవత్సరాల నుంచి నిన్ను అడుగుతున్నారు మా వాళ్ళు, కానీ నేను దానికి ఏం సమాధానం చెప్పలేక కోర్టులో ఉంది, అది ఉంది, ఇదని దాటేసే పరిస్థితి చేస్తున్నావు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కమ్మ సామాజిక వర్గం లబ్ధి పొందిందన్నారు గులాబీ నేతలు. మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో, ఫార్మా రంగం కానీ, సినిమా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, అన్ని రంగాలలో సంతోషంగా ఐటీ రంగంలో కానీ అందరూ అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండి, ఎన్నడూ కూడా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మన సామాజిక వర్గానికి లబ్ధి పొందిన సమయం లేదు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే మనం చాలా లబ్ధి పొందినాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాల కుంపటిని తెలంగాణలో వ్యాప్తి చేయాలి అనుకునే సీఎం రమేష్ కుట్రలు చెల్లవన్నారు బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి. సీఎం రమేష్ గారికి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇప్పటికే ఇటువంటి కుటిరయత్నాలు చేసి కులాల మధ్య కుంపట్లు పెట్టి ఆ అగ్గిలో చలిగాసుకుంటూ ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం మీరు పక్క రాష్ట్రంలో చేశారు. తెలంగాణలో దయచేసి చేసే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ప్రయత్నాలు సాగవు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే జూబ్లీహిల్స్ టికెట్ కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలి అన్నారు బీఆర్ఎస్ లోని కమ్మ సామాజిక వర్గ నేతలు.